నిన్న మొన్న సోషల్ మీడియాలో వచ్చిన శేఖర్ రెడ్డి గారి ప్రెస్ మీటు చూసి మన ఉదయగిరి నియోజకవర్గంలో అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా నవ్వుకునే విధంగా ఆయన ఉంది. మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి ఆయన భిక్ష వల్ల నువ్వు 2 సార్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి 2004లో ఎమ్మెల్యే అయ్యావు, అదేవిధంగా 9లో ఎమ్మెల్యే అయ్యావు. తర్వాత మన ఇప్పుడు ప్రజెంట్ మన యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఆయన కష్టంతో నువ్వు టికెట్ తెచ్చుకొని ఆయనతో గెలిచి మళ్ళీ ఆయన్ని విమర్శించి శేఖరణ నీకు టికెట్ లేదు అని చెప్పాడు. ఆయన గ్రాఫ్ ఉందా, నాకు గ్రాఫ్ లేదా అని చెప్పాడు. నీ గ్రాఫ్ ఉంటే మేము గెలిపించావు. ఎన్నిసార్లు గెలిపించావు? 4 సార్లు గెలిపించావు. ఎవరికైనా గెలిచిన రోజు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తలు పక్కన పెట్టి టీడీపీ వాళ్ళకి కొమ్ము కాసి ఎవరు డబ్బులు ఇచ్చే వాళ్ళకి పనులు చేస్తూ నువ్వు మన జిల్లా అధ్యక్షులు నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు నీకు అసలు ఏ అర్హతను మాట్లాడవు. ఆయన ఈ జిల్లాలో ఒక ధైర్యం ఉండే మగాడు, దమ్ముండే నాయకుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లిస్టులో రాష్ట్రంలో ఆయన రేపు మన 2029లో మన గవర్నమెంట్ వస్తే ఫస్ట్ లిస్టులో ఆయన పేరు మంత్రిగా ఉండే అందరూ పట్టుకుంటున్నారు మంత్రి అవుతారని. ఆయన కూడా నువ్వు ధైర్యంగా ఉండే వ్యక్తిని విమర్శించి నీకెందుకు సోమిరెడ్డి వాళ్ళు కాన్స్టిట్యూన్సీ వాళ్ళు మాట్లాడుకుంటారు. అది కాకుండా ఈ సేకరణకి ఎందుకు నాకు అర్థం కాదు. ఇది పెద్ద నాయకుడిలాగా ఈయన తీసేది కరిపోక అయిపోయినాడు. దిక్కులేదు. ఉదయగిరి ఎమ్మెల్యే గారు మన కాకాల సురేష్ గారు ఆయన పక్కన పెట్టి దిక్కు లేకుండా కనీసం మాట్లాడించే పరిస్థితి కూడా లేదు. నీకు ఎందుకు సేకరణ? నీకు అనవసరంగా చెప్పు. ఏదో మన తోలు బొమ్మలాటలో కేటుగాడు లాగా వస్తుంది అప్పుడప్పుడు నవ్వేయడానికి క్యాబినెట్ యాక్టర్ లాగా నీకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శిస్తే స్థాయి పొరపాటు కూడా లేదు. నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. 2019లో ఎమ్మెల్యే అయినప్పుడు ఏం చేసావు? ప్రతి సర్పంచ్ పోస్టు, ఎంపీటీసీ పోస్టు అమ్ముకున్నావు. సర్పంచ్ గంట పోటీ పెట్టావు. మన పార్టీ వాళ్ళకే పోటీ పెట్టి అయ్యా నువ్వు ఎవరైనా అనామకం పర్లే, డబ్బులు ఇస్తే నేను మన ఓట్లన్నీ ఆయన గేయమని చెప్తాను, నువ్వు సర్పంచ్ అయిపోతావు అని చెప్పి అందరినీ మోసం చేసావు. అదేవిధంగా ఈ షిఫ్ట్ ఆపరేటర్లో ఒక్కొక్క పోస్టు 6 లక్షలు 7 లక్షలు. నేను కూడా సేకరణ నేను వైసీపీలో ఉన్నా కూడా నేను కష్టపడి పనిచేసినా కూడా మా పిల్లడి ఊరికి ఒక పోస్ట్ కావాలంటే 7 లక్షలు ఇస్తామంటే 8 లక్షలు ఇస్తాడంట. వాడికి ఇచ్చేసాడు. ఇలాంటి బతుకులు ఇది. ఉదయగిరి జడ్పీటీసీ టికెట్ ఎంత కమ్మినావు? నువ్వు ప్రమాణం చేసి చెప్పు. ఎంత కమ్మినావు? 50 లక్షలు. అదేవిధంగా చిత్రరామ చెప్పి ఎంత కమ్మినావు? 50 లక్షలు. ఉదయగిరి ఎంపీపీ టికెట్ ఎంత కమ్మినావు? నువ్వు ప్రమాణం చేస్తావా? తీసుకోలేదని తీసుకున్నావు. మొత్తం అంగన్వాడీ పోస్ట్ అయ్యా అది పాపం ఇది అమ్మాయిలకి వాళ్ళ చిన్న చిన్న బిడ్డలకి కడుక్కునే కడిగి బాత్రూమ్ కడిగే చిన్న పోస్ట్ అది. దానికి కూడా 50,000 60,000 లక్ష నువ్వు బేరం పెట్టి నువ్వు తీసుకొని పోస్ట్ ఇచ్చిన నీ దుస్థితి నీది. నువ్వు కూడా ఒక నాయకుడిలాగా ఇప్పుడు అయిపోయింది. నువ్వు అవుట్డేటెడ్. నిన్ను ఎవరు పడుచుకోరు. అదేవిధంగా నిన్ను పడుచుకునే పరిస్థితే లేదు. ఏదో ఆమె రాజకీయం చేస్తామని శాంతమ్మ చేసుకొని ఆమె ఎందుకు ఆమె తిరుగుతూ ఉండు, ఏదో ఒక బ్యాగ్ పట్టుకొని సంచి మోసుకుంటూ పోతూ ఉండు. అది నీ పరిస్థితి. నువ్వు ఎక్కడ నువ్వు నేను నాకు 4 సార్లు గెలిచాను. ఎవరయ్యా మగవాడు? గెలిచిన వాడు కూడా ఉదయగిరిలో 4 సార్లు నేను గెలిచాను నేను అనవు కదా. నువ్వు సత్తా ఉంటే నువ్వు రేపు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకో, పోటీ చేసి నువ్వు కానీ గెలిస్తే ఈ రాష్ట్రం వదిలిపోతాడు. నేను నీకెక్కడ నీకు టీడీపీ వాళ్ళు ఎందుకు పాపం నువ్వు ఏదో కేటుగాళ్ళలాగా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు. నీకు టీడీపీ వాళ్ళని పడుచుకోరు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేవి డబ్బులు కమ్ముడు పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వాళ్ళకేసావు. వాళ్ళు కూడా రేపు నమ్ముతారా? నేను టీడీపీ వాళ్ళు నమ్ముతారా? ఈ మగవాడు కానీ ఎమ్మెల్యే అయిపోతే రేపు ఏమైనా వాళ్ళకైనా ఓటు తగ్గితే ఆ డబ్బులు 10 కోట్లు తీసుకుని ఆడిపోతాడు. నిన్ను ఎవరు నమ్మరు. నువ్వు అవుట్డేటెడ్. నీకు మాట్లాడే అర్హత లేదు. పోయినసారి నీకు కూడా గొడవైంది. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఏమంటాడు? ఆయన నేను మగోడు నువ్వు ఆయన ఏమంటాడు? ఏం సోమిడి పోతాడువే సన్నంగా ఉన్నాడనా ఏమి రా అని నువ్వు రా మగోడు అవుతారా? నువ్వు రా అయితే నువ్వు వస్తావా? ఏడకు వస్తావు? నువ్వు ఎంతమంది పడతావు? ఎన్ని కిలోమీటర్లు నడుస్తావు? నువ్వు నడవలేవు. నువ్వు నోరు ఇచ్చాడు దేవుడు. నువ్వు మాట్లాడినా ఇంక మర్యాద ఉండదు. నువ్వు మర్యాదగా ఇంట్లో కూర్చొని ఏదో టీవీ చూసుకుంటే కృష్ణారావు అనుకో ఏదో శాతం రాజకీయం ఆమె చేసుకుంటుంది. అంతేగాని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మాత్రం ఒప్పుకోము. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అసలు ఒప్పుకోరు.
అదేవిధంగా ఇక మీదట కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఏమాత్రం కానీ ఇప్పుడు మాట్లాడితే ఇంకా మాటలతో కూడా కాదు, వేరే విధంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులకు ఎటువంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మర్యాదగా ఉంటే బాగుంటుంది. నువ్వు పుట్టింది మంచి పేరు గల గొప్ప కుటుంబంలో పుట్టావు. మేకపాటి కుటుంబం అంటే ఈ ఉదయగిరిలో ఒక చరిత్ర ఉండే కుటుంబం. అదేవిధంగా పెద్ద రాజమోహన్ గారు, ఆయన నిజంగా ఉదయగిరికి మన ఇక్కడ కాలేజీ కావచ్చు, నవోదయ కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, అన్ని కాలేజీలు పెట్టించి ఆయన గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి మన మేకపాటి కుటుంబంలో ఉన్నారు, మన పెద్ద ఆయన. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన మన నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆయన శక్తుల కాడికి ఆయన మన ఏదో ఓడిపోయాము, ఏదో గాలిలో ఏదో పోయినావు కాబట్టి అది అయిపోయింది. నువ్వు అదే వాళ్ళ పేరు చెడగొట్టి అంతకుముందు ఆయన ఉండే మన మాజీ మంత్రివర్యులు అకస్మాత్తుగా చనిపోయిన గౌతమ్ రెడ్డి గారు, అలాంటి పెద్ద పెద్ద నాయకులు మహానుభావులు ఉండే కుటుంబంలో పుట్టి ఆ కుటుంబ పేరు చెడగొట్టకూడదని కోరుకుంటూ సెలవుకుంటున్నాను.